హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భాగ్య. కొబ్బరి నారండి, కొబ్బరి చెట్ల నుంచి వచ్చే వేస్టేజ్తో మన స్క్రబ్బర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కొబ్బరి చెట్టు దగ్గర ఉండి పీచుతో ఎలా స్క్రబ్బర్ తయారు చేయాలని నేనైతే ఆలోచించానండి. కొత్త ఆలోచన నాకు వచ్చింది అనుకుంటున్నా. ఇంతవరకు యూట్యూబ్లో ఇలాంటి వీడియో మాత్రం పెట్టలేదబ్బా, ఇది నిజం. కాకపోతే మీరు సెర్చ్ చేసుకోండి, ఇలాంటి వీడియో అసలు మీకు ఉండదు, దొరకదు కూడా. ఓకేనా. ఇప్పుడు మనం స్క్రబ్బర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అంటే కొద్దిగా మనం ఈ పీచును కట్ చేసుకోవాలండి. మనకి స్క్రబ్ చేతిలో పట్టే అంతగా దీన్ని కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక సూది దారం తీసుకొని ఇలా చుట్టూ ఫోల్డ్ విడిపోకుండా మనం స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. అది చూడండి, అలానే ఫోల్డ్ చేస్తూ ఉంటే ఏంటంటే అది పెద్దగా విడిపోయి మనకు చేతికి కుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. అందుకే ఇలా ఫోల్డ్ చేసి ఇలా సూది దారంతో కుట్టేసుకున్నట్టయితే మనకు ఆ ఫోల్డింగ్ అనేది విడిపోదు. ఒక స్క్రబ్బర్ లాగా అసలు చాలా రోజులు వచ్చేస్తుందండి. అసలు ఎలా ఖరాబ్ కూడా కాదండి ఇది. ఎక్కువ రోజులు మనం కొనే అయితే తొందరగా అరిగిపోతాయి కదా, కొంచెం స్మూత్గా ఉంటాయి. అది మన సోప్ పెట్టేసరికి కూడా స్మూత్గా అయిపోతాయి. ఇది అలా కాదండి, కొంచెం రఫ్గా మనం ఏదన్నా మాడిపోయిన గిన్నెలు కానీ కొంచెం అంటుకుంటాయి కదా మన గుండీలకి బగోన్లకి, అది మాత్రం చాలా స్మూత్గా పోతుందండి. దీంతో ఇలాంటి పీచులతో మనం పూర్వకాలంలో తోముకొని ఉంటాం కదా, ఇట్లా మాడు కానీ అతుక్కున్న మన గిన్నెలకి ఏమన్నా అతుక్కుంటుంది కదా తినే ఫుడ్, అది కూడా చాలా ఈజీగా పోతుందన్నమాట. చాలా బాగున్నాయండి. నాకైతే ఈ ఐడియా వచ్చింది. ఈ ఐడియాని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానబ్బా. ప్రజెంట్ నేను తోమాను కూడా, చాలా బాగా అనిపించింది నాకైతే. అందుకే ఈ వీడియోని ఎలాగైనా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో మాత్రం చేసి పోస్ట్ చేశానబ్బా. అసలు ఎలాంటి ఖర్చు ఉండదు కదా, చాలా సింపుల్గా వేస్టేజ్ బయట వేస్ట్గానే చెట్లకు కాసిపోతాయి. మనకు చెట్లు అవైలబుల్ కొబ్బరి చెట్లు ఉంటే తీసుకొచ్చుకొని ఇలా చేసుకుంది బెటర్ అబ్బా. ఎన్నని కొంటాం, ప్రతి ఐటెం కొనుడే కదా. కొన్ని న్యాచురల్గా మనకు వీలైతే ఇలాంటివి చేసుకొని వాడుకుంటే కొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది కదా. అంటే దీంతో కూడా మనీ సేవ్ అవుతుంది అనుకోవచ్చు. ఒక్కొక్క రూపాయి కూడా సేవేనండి. అది ₹1 సేవ్ చేసామంటే కూడా చాలా అదే కదా. ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ పీచు దాన్ని బట్టి మనం చేసేసుకోవచ్చు. ఏ సైజు అంటే ఆ సైజు. కొంచెం పెద్ద పెద్ద భాగంలో తోమాలంటే పెద్ద సైజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న గిన్నెలు తోమాలంటే చిన్న సైజ్ తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా చేసి పెట్టుకున్నాక వీటిని వాటర్లో నానబెట్టేసేయాలి. కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట. వాటర్లో వేస్తే ఏంటంటే అవి మెత్తగా అయిపోతాయి. వాటర్ పీల్చుకొని నార అనేది మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనకు బోలు తోమడానికి పర్ఫెక్ట్గా రెడీ అవుతాయండి. వాటర్ పీల్చి ఏంటంటే మనకు మెత్తగా వచ్చేస్తుంది, లేకపోతే కొంచెం గరుగ్గా ఉంటాయి. వాటర్లో 1 గంట 2 గంటలు నానబెట్టేసామనుకోండి, మెత్తగా అయిపోతే తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఎలా అంటే అలా ఫోల్డ్ అవుతాయి. ఇప్పుడు గ్లాస్లో పెట్టి తోమడానికైనా, చిన్న గిన్నెలైనా పెద్ద గిన్నెలైనా తోమడానికి ఇది ఫోల్డింగ్ అవుతాయి అన్నమాట. ఈ స్క్రబ్బర్ ఏంటంటే ఫోల్డింగ్ అవుతేనే మనకు బోళ్ళు అనేది మంచిగా తోమనికి వస్తాయి కదా. అందుకే అలా నానబెట్టుకోవాలి. 1 టైం 2 టైమ్స్ తోమారనుకుంటే ఇంకా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. అవి కొంచెం మనకి గ్రిప్ వచ్చేస్తుంది అనమాట. దాని ఫోల్డింగ్లో మన గ్రిప్ వచ్చేస్తుంది. చాలా బాగా కంఫర్ట్గా ఉంటాయి. చాలా బాగున్నాయండి. వీటితో తోమితే మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. ఇప్పుడు మనకు ఇది పర్ఫెక్ట్గా నానిపోయిందండి. నానింది కదా, మెత్తగా నానింది, అయిపోయింది. ఇక మనం బౌల్లో ఒక 2 ట్రై చేద్దాం, ఓకేనా. అయితే మనం మామూలుగా బౌల్ తోమే ఈ వింబార్ ఉంటుంది కదా, దాడికి ఫస్ట్ టైం కాబట్టి దానికి మొత్తం పూసాను. పూసిన తర్వాత ఇక గ్లాసులు కానీ ఏవైనా తోమేసుకోవచ్చు. చూడండి, చాలా కంఫర్ట్గా ఉందండి. చేతిలో పట్టుకున్నా కూడా ఏదో కొత్తగా డిఫరెంట్గా పట్టుకున్నట్టుగా ఏమీ లేదండి. చాలా బాగుంది. మొండి అంట్లు గట్టిగా ఉంటాయి కదా, రైస్ కానీ ఇంకేమైనా మనం వంట చేసినాయి కర్రీస్ కానీ మాడిపోయినాయి కానీ ఉంటాయి కదా, అప్పుడు ఈ రఫ్ స్క్రబ్బర్ యూజ్ చేస్తానన్నమాట. వాటితో అయితే కొంచెం ఈజీగా పోతుందని. ఇప్పుడు మనకు ఒకటి స్మూత్ స్క్రబ్బరు, ఒకటి రఫ్ స్క్రబ్బర్ ఉంది. ఇక మీడియం స్క్రబ్బర్ లేదు కదా, ఇది అండి. ఈ మీడియంగా పనిచేస్తుంది అనమాట. అటు స్మూత్ కాదు, ఇటు రఫ్ కాదు. ఈ పీచు అనేది ఈ మొండి అంట్లను కూడా పోతున్నాయి. అలాగే స్మూత్గా గ్లాసులు, స్టీల్ ప్లేట్స్ మనం తిన్నవి కూడా వాష్ చేయొచ్చు అనమాట. మామూలుగా మనం వాటర్ తాగి యూజ్ చేసి ఏ పిల్లలు వేస్తారు కదా, అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా పోతుంది. పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఈ స్క్రబ్బర్స్ అనేది. మీరు ట్రై చేయండి ఒకసారి.
ఇక్కడ నేను వాడిన పీచులు కూడా చూపిస్తానండి. 2 రకాల పీచులు యూజ్ చేస్తాను స్క్రబ్బర్స్. అంటే ఒకటి స్మూత్‌గా, ఒకటి రఫ్‌గా. ఒకటి స్మూత్ అనేది రెగ్యులర్‌గా మనం గ్లాసులు, ప్లేట్స్ తోమడానికి యూజ్ అవుతది. ఏవైనా